తూర్పు ఆఫ్రికా దేశమైన మలావి ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన భార్యతో సహా విమానంలో ప్రయాణిస్తున్న 9 మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఒకరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న సైనిక విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయిందని, ఈ ఘటనలో ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా సహా 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ అధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు. మలావిలోని లిలాంగ్వే ఎయిర్పోర్ట్ నుంచి జుజు నగరానికి బయలుదేరింది విమానం. అక్కడికి విమానం ల్యాండింగ్ సమయానికి రాకపోవడంతో అధికారులు కంగారు పడ్డారు. విమానం పైలట్లతో కాంటాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు, కానీ అది ఫలించలేదు. సౌలోస్ ప్రయాణిస్తున్న విమానం రాడార్ నుంచి తప్పిపోయిందని నిర్ధారించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇక ఆ తర్వాత రంగంలోకి దిగిన సైనికులు, భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ను మొదలుపెట్టారు. ఖచ్చితంగా విమానం ఎక్కడ అదృశ్యమైందనే విషయంపై క్లారిటీ లేదని అంటున్నారు. జుజు ఎయిర్పోర్ట్ మలావికి ఉత్తరాన ఉంది. రాడార్తో సంబంధం తెగిపోయిన తర్వాత ఎటు వెళ్లిందనే దిశగా గాలింపు చేయగా చివరికది కూలిపోయినట్లు కనుగొన్నారు. విమానం అదృశ్యమైన నేపథ్యంలో దాన్ని కనుగొనేందుకు ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించారు. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించారు. అంగోలా దేశ అంతరిక్ష కేంద్ర సహాయాన్ని కోరారు. అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా సహాయం అందించేందుకు ముందుకొచ్చాయని మలావి ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలోనే కూలిపోయిన విమాన శకలాలను గుర్తించినట్లు తెలిపింది.